ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుకి మనం చూస్తుంటే సంగారెడ్డిలో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ప్రజెంట్ మనతోటి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అన్న జగన్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. నిండు సభలో అమిత్ షా ఒక హోదాలుండి చేసిన కామెంట్స్ ఏంది అసలుకి? ఇప్పుడు యావత్ భారతదేశం అంటే పార్లమెంటు స్పీకర్ సాక్షిగా, ఎంపీల సాక్షిగా, దేశ ప్రజలు సాక్షిగా ఈ 76-77 ఏళ్ళ మన స్వతంత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు రాజ్యాంగాన్ని దేశ ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రశాంతంగా జీవించే విధానము, ప్రశాంతంగా నిద్రపోయే ఒక చట్టాలు, అలాంటి చట్టాలను తయారు చేసినటువంటి మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నేత. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ప్రధానమంత్రి వారి నాయకత్వంలో మరి ఆ రోజు అంతకంటే ముందు మహాత్మా గాంధీ, దాంతో జవహర్లాల్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు కూడా అంబేద్కర్ గారు బడు బలహీన వర్గాలకు సంబంధించిన మరి మహానుభావుడు అన్నీ ఆయనకు బాధ్యతలు అప్పై చెప్పి ఒక రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు తీసుకొచ్చి మనకు అందించారు. ఈనాటి వరకు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ సమస్త కులాలు, ఏ కులమైనా, ఏ మతమైనా రాజ్యాంగంలో ఉన్న అంటే అందున్న అంశాలనే కోడ్ చేస్తారు అంతా. మాకు రాజ్యాంగ నేత అంబేద్కర్ గారు ఈ సెక్షన్ ప్రకారము దీని ప్రకారము మా కులాలకు వెసులుబాటు ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ. ఈ రాజ్యాంగం అంటే ఏంటంటే స్వేచ్ఛ. ఇలాంటి స్వేచ్ఛ, జీవించే స్వేచ్ఛని రాజ్యాంగం తీసుకొచ్చిన అంబేద్కర్ గారి విషయంలో మరి వాళ్ళు అమిత్ షా గారు పార్లమెంట్లో మరి వారిని కించపరిచే విధంగా, అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు ఎవరు? ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మునిమనుమడు రాహుల్ గాంధీ గారు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు. వారు ఏమంటున్నారు? మీరు కించపరిచే విధంగా మాట్లాడారు, మీరు బేషరతుగా పార్లమెంట్లోనే మీరు క్షమాపణ చెప్పాల్సిందే. క్షమాపణ రాజ్యాంగ నేత అంబేద్కర్ క్షమాపణ చెప్పాలి, మళ్ళీ దేశ ప్రజలు చూడాలి అనేది రాహుల్ గాంధీ గారు గట్టిగా మాట్లాడుతున్నారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళా పార్లమెంట్లోకి రాహుల్ గాంధీ గారు పోకుండా మీద అక్కడ అడ్డు తగలడం ఇదని చేస్తారు. ఇవన్నీ ఎందుకు? డైవర్షన్ చేయడానికి. అంటే రాహుల్ గాంధీ గారు మళ్ళీ పార్లమెంట్లో కూర్చుంటే క్షమాపణ చెప్పాలి అమిత్ షాని గట్టిగా అడుగుతారు. అమిత్ షా అన్నదానికి మోడీ గారు కూడా సమర్థించారు. కాబట్టి అమిత్ షా గారు బేషరతుగా రాహుల్ గాంధీ గారు అనేది ఏంది? అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పిన తర్వాతనే పార్లమెంటు నడవాలి అని అంటున్నాడు. ఆయన రాజ్యాంగం మీద జీవిస్తున్న ప్రతి నాయకుడు ఈరోజు ఆయననే కించపరిచే విధంగా మాట్లాడుతుందని రాహుల్ గాంధీ గారు తప్పే కాబట్టి తప్పు పట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఆయన క్షమాపణ చెప్పేంత పోరాటం వరకు ఈరోజు సంగారెడ్డిలో మేము పెద్ద ఎత్తున ర్యాలీ, నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. అదే కాకుండా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో రాకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకోవడము, మళ్ళీ ఆయన తోపులాట చేయడము, తర్వాత మళ్ళీ ఆయన మీదనే కేసులు పెట్టడము, ఇలాంటి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఇది రాజకీయ అంశం కాదు, ఇది కేవలము రాజ్యాంగం మీద జీవిస్తున్న ప్రతి మానవుడు అంబేద్కర్ గారిని కించపరిచే ఒక ఫీలింగ్లో ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతారు. అయితే బీజేపీ ఎంపీలు కూడా తొలుత మేం కాదు చేసింది కాంగ్రెస్ పార్టీ అవమానం అంబేద్కర్కి అని అంటున్నారు. దీనిపైన మీరు ఏం స్పందిస్తారు? అంటే నేనేమంటున్నానంటే ఈరోజు మొన్న పార్లమెంట్లో మాట్లాడింది మీరు మాట్లాడండి. మళ్ళీ మీరు 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద ఏమైందో డైవర్షన్ చేయకండి. మీరు మాట్లాడాల్సింది ఏంటంటే పార్లమెంట్లో ఏం జరిగింది. అమిత్ షా గారు తొందరపాటున కాదు, ఇది కావాల్సుకునే అతను అంబేద్కర్ మీద అట్లా మాట్లాడాలని ప్లాన్ తోటే వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఇది చర్చ ఒకటే, నువ్వు అంబేద్కర్ గారిని అవమానించినావు, రాజ్యాంగాన్ని అవమానించినావు, దాని మీదనే నువ్వు జీవిస్తున్నావు, ఇది తప్పు, క్షమాపణ చెప్పాలని మన రాహుల్ గాంధీ గారు గట్టిగా వాదిస్తున్నారు. అది అయితే బీఆర్ఎస్ వాళ్ళు సంబంధించి ఒక పక్క మీరు నిరసనలు చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఇక్కడ రాష్ట్రంలో ఉన్న 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ మరి ఎంతవరకు గౌరవం ఇచ్చింది అనే ప్రశ్నలు చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు స్టాచ్యూలు కొత్తగా వీలు పెట్టేది ఏముంది? అంబేద్కర్ గారి స్టాచ్యూలో ప్రతి ఊర్లల్లో అభిమానంతో, ఆయన ఇచ్చిన స్వతంత్రంతో, ఆయన వల్ల మంచిగా బతుకుతున్నాం అనే భావనతోటి ప్రతి గ్రామంలో ప్రతి టౌన్లో పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏంది హైటే కదా తేడా? అసలు నిజంగా ఎవరు అంబేద్కర్లు పెడతలేడు, కేసీఆరే పెట్టిండు అంటే చర్చిద్దాం. అసలు ఇప్పుడు సబ్జెక్ట్ ఏంది? హైట్ గురించేనా? హైట్ పంచాయతీ ఎందుకు? ఇప్పుడు హైట్కి సంబంధం లేదు కదా. అంబేద్కర్ చిన్నది పెట్టినా ఫోటోలు ఉన్నా ఎక్కడున్నా అదే కదా. ఇక చూడు ఇప్పుడు
గడియా ఇది ఆ? అంతే కదా. కాబట్టి ఇది హైట్ సబ్జెక్ట్ కాదు. ఇక ఇప్పుడు పార్లమెంట్లో అవమానం జరిగింది. దాని మీద అంబేద్కర్ గారికి బేషరతుగా, వారి రాజ్యాంగానికి బేషరతుగా దేశ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వారు తప్పకుండా రాహుల్ గాంధీ గారి డిమాండ్ని అనుసరించాల్సింది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క మా యొక్క ఇక్కడ ఈ సంగారెడ్డిలో మా డిమాండ్ అనమాట. తదుపరి కార్యాచరణ ఎట్లుండబోతుందన్న? ఇవాళ ర్యాలీతో ఆగనుందా, లేదంటే ఇది ఇంకొక ఉద్యమం దాల్చనుందా? తప్పకుండా రాహుల్ గాంధీ గారి పోరాటం ఎప్పటి వరకు చేస్తూనే ఉంటారు. అప్పటిదాకా ఈ యొక్క పోరాటం మేము సంగారెడ్డిలో చేస్తూనే ఉంటాం మేమంతా. సో వేలాదిగా కూడా మనం చూస్తుంటే సంగారెడ్డికి తరలి వస్తున్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు కూడా తెలంగాణలో ఈ ఉద్యమం ఎట్టి పరిస్థితిలో ఆగే పరిస్థితి లేదు.